మనిషి నిజంగా స్వేచ్ఛగా జీవిస్తున్నాడా లేక తనకు తెలియకుండానే బంధంలో జీవిస్తున్నాడా? మనిషికి ఒక భావన ఉంటుంది, నేను స్వేచ్ఛగా ఉన్నాను అని. ఎందుకంటే మనిషికి మాట్లాడే స్వేచ్ఛ ఉంది, ఎక్కడికైనా వెళ్లే స్వేచ్ఛ ఉంది, తనకు నచ్చినది చేసే స్వేచ్ఛ ఉంది. కాబట్టి మనిషి నేను స్వతంత్రుడిని అనుకుంటున్నాడు. కాని కొంచెం లోతుగా ఆలోచిస్తే ఒక ఆశ్చర్యకరమైన నిజం కనిపిస్తుంది. మనిషి చేసే చాలా పనులు స్వేచ్ఛ వల్ల కాదు, అలవాట్ల వల్ల. ఉదాహరణకి, ఒక మనిషికి కోపమొస్తుంది. అప్పుడతను కోపంతో మాట్లాడతాడు. తరువాత అలా మాట్లాడకూడదు అని అనుకుంటాడు. అంటే ఆ క్షణంలో అతను తనని తాను నియంత్రించలేకపోయాడు. మరి తన కోపాన్ని కూడా నియంత్రించలేని మనిషి నిజంగా స్వేచ్ఛగా ఉన్నాడా? మరొక ఉదాహరణ చూడండి. మనిషి ఎప్పుడూ ఇతరులతో పోల్చుకుంటూ ఉంటాడు. ఎవరికైనా ఎక్కువ డబ్బు ఉంటే అసంతృప్తి, ఎవరికైనా ఎక్కువ పేరుంటే అసూయ. ఇది కూడా మనిషి స్వేచ్ఛ వల్ల కాదు, అతని మనసులో ఉన్న వాసనల వల్ల. అందుకే వేదాంతం ఒక గొప్ప విషయం చెబుతుంది. మనిషి బయట బంధాలలో అంతగా బంధించబడలేదు. మనిషి ఎక్కువగా బంధించబడింది తన మనసుకే. మనసు చెప్పినట్టే జీవిస్తూ ఉంటాడు. కోపమొస్తే కోపంగా, భయమొస్తే భయంగా, కోరిక వస్తే కోరికలతో. ఇలా మనసు ఎలా నడిపిస్తే అలా జీవిస్తుంటాడు. ఇదే నిజమైన బంధం. అయితే నిజమైన స్వేచ్ఛ ఏమిటి? మనసు చెప్పిన ప్రతీదాన్నీ చెయ్యడం కాదు, మనసును గమనించడం, అది ఎలా పనిచేస్తుందో అర్థం చేసుకోవడం. అప్పుడు మనిషి తెలుసుకునేది నేను మనసు కాదు అనే అవగాహన వచ్చినప్పుడు మనిషి లోపల నిజమైన స్వేచ్ఛ ప్రారంభమవుతుంది.